ధ్యానం అంటే ఆలోచనలు ఆపడం కాదు, చూసే కళ. కేవలం చూస్తూ ఉండండి. ఆలోచనలు రానివ్వండి, వెళ్ళనివ్వండి. ఏ ఆలోచన వచ్చినా తప్పు కాదు. దాన్ని నియంత్రించవద్దు, దారి మార్చొద్దు. ఆలోచనలకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వండి. అలా చూస్తూనే ఉన్నప్పుడు పెద్ద గ్యాపులు వస్తాయి. మధ్య మధ్యలో ఆలోచన పోతుంది. ఇంకొక ఆలోచన రాకముందు ఒక ఖాళీ, నిశ్శబ్ద క్షణం ఉత్పన్నమవుతుంది. దీన్ని ఓషో, సతోరి అంటారు. చిన్న చిన్న జ్ఞానోదయ క్షణాలు. కొన్ని సెకన్లు, కొన్ని నిమిషాలు, ఏ ఆలోచన లేని పూర్ణ నిశ్శబ్దం. ఈ చిన్న నిశ్శబ్దం వచ్చినప్పుడు బాహ్య ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుంది. ఈ గ్యాప్లలో చెట్లు మరింత పచ్చగా కనిపిస్తాయి. గాలిధ్వని స్పష్టంగా వినిపిస్తుంది. పక్షుల కిలకిలను సంగీతంలా కనిపిస్తాయి. ప్రపంచం మాయా యాంత్రిక జీవంతో నిండినట్లుంటుంది. దీనిని సంగీతం ఆఫ్ ద స్పియర్స్, ప్రపంచం యొక్క అంతర్యామ సంగీతం అంటాం. పెద్ద గ్యాపులు వచ్చినప్పుడు అంతర్ముఖ ప్రపంచం కూడా తెరుచుకుంటుంది. మొదట బయట సత్యం కనిపిస్తుంది, తర్వాత లోపల కూడా అదే శాంతి, అదే కాంతి. దేవుడు బయట మాత్రమే కాదు, అతను లోపల ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. అది ఒక మహా ఆశ్చర్యం. కానీ జాగ్రత్త, ఆ గ్యాపులకు కూడా ఆపేక్ష పెట్టొద్దు. మీకు నిశ్శబ్దం అంటే ఇష్టం పెరిగితే, ఆ నిశ్శబ్దం వెంటాడితే మళ్ళీ మైండ్ యాక్టివ్ అవుతుంది. ఆపేక్ష మనసుకు ఆహారం. కావలసింది ఆసక్తితో గమనించడం. ఇలా గమనిస్తూ గమనిస్తూ ఒకరోజు మీరు మాస్టర్ అవుతారు. అప్పుడు ఆలోచించాలనిపించినప్పుడు ఆలోచిస్తారు. అవసరం లేనప్పుడు మనసు శాంతిగా విశ్రాంతి తీసుకుంటుంది. మనసు పూర్తిగా పోవడం కాదు, అది మీ చేతిలో ఉన్న పరికరంలా మారుతుంది. పాదాలు ఎలా అవసరం ఉన్నప్పుడు నడవడానికి మాత్రమే ఉపయోగిస్తారో, మనసు అలాగే మాస్టర్ అయిన తరువాత ఎలా ఉంటుంది? నేను మాట్లాడుతున్నప్పుడు మనసును ఉపయోగిస్తాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు మనసు పూర్తిగా నిశ్శబ్దం. మనసు ఒక సాధనం, మీ నియంత్రణలోనే ఉంటుంది. ఆలోచనలు ఆపడం కాదు, ఆలోచనలతో యుద్ధం చేయడం కాదు, వాటిని మార్చడం కాదు. అంటే ధ్యానం కాదు. ధ్యానం అంటే చూడటం, కేవలం చూడటం. చూసే శక్తి పెరుగుతూ ఉంటే ఆలోచనల మధ్యలో సహజ నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దమే సత్యం, దేవుడు, శాంతి, ఆత్మ, ధ్యానం.